ఆమెతో చెప్పిన వాళ్ళు, మేము వచ్చినప్పుడు నువ్వు కనుక సిద్ధపాటు కలిగి ఉంటే నీ ఇంట్లో ఎంతమంది బయలుదేరి సిద్ధపాటు కలిగి ఉంటారు వారందరూ నేను రక్షిస్తామన్నారు. మా దేవుడు రక్షిస్తాడు, ఆ నామం రక్షించింది. కాబట్టి మరి నీవు కూడా సిద్ధపాటు కలిగి నీ ఇంట్లో ఉన్న వారిని సిద్ధపరిస్తే ప్రభు రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆ ముద్ర నీ గృహానికి ఉంటే, ఏ ముద్ర? ఎర్రని దారం. ఆ ముద్ర నీ గృహానికి ఉంటే నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సిద్ధపడి వారందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చదువు నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని బోధిస్తున్నాను. సిద్ధపాటు లేకపోతే మీరు ఏ విషయాల్లో సిద్ధపాటు లేకోకుండా దిద్దుబాటు లేకోకుండా ఉన్నారో, అయ్యా నీకు సంబంధం లేని కొన్ని ఆశలు నాకున్నాయి, నీకు సంబంధం లేని కొన్ని ఆలోచనలు నాకున్నాయి, నీకు సంబంధం లేని నీ బీజము కానీ నీ నామానికి మహిమత్యాన్ని, నీ నామాన్ని అవమానపరిచేవి కొన్ని ఉన్నాయి. ఆయన ఇప్పుడు తీసేసుకోవాలా? ఆ సహాయం నువ్వు చేయి, నువ్వు చేయి. అర్థమవుతుందా? నీ వల్ల కాదు, మన వల్ల కాదు. ఎవరు అడగాల? ప్రభుని అడగాల. ప్రభువా నన్ను నిలబెట్టవా? ఒక ఆయన వచ్చేమనంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు అడుగా మాట, నీవు అడిగితే నేను శుద్ధిగా చేస్తాను. అయ్యా నేను శుద్ధిగా కావాలని ఆశ నాకుంది, కానీ నేను శుద్ధిగా కాలేకపోతున్నా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అని అంటే ప్రభు ఈ క్షణమే నీవు శుద్ధిని అయ్యే ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు, ఆ బలాన్ని, ఆ యొక్క మహోన్నతుడైన ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ సిద్ధపడి దినాన నేను సిద్ధపడాలయ్యా, నేను సిద్ధపడి నువ్వు చెప్పినట్టుగా నేను సిద్ధపడి నేను నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలయ్యా, నా రక్త సంబంధికులు సిద్ధపరచుకోవాలయ్యా, నా బంధుమిత్రులు సిద్ధపరచుకోవాలయ్యా. అయ్యా నాకు లేక నేను అనేకులు సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలయ్యా. మా పితరులు అనేకులు అరణ్యములు మరి కొంతమంది సిద్ధపాటు లేక అయ్యా నిన్ను తృణీకరించి నిన్ను ఎదిరించి నీవు బయలుదేరి ఏ వస్తువులు తీసుకొని బయలుదేరమన్నావు, ఏవేవి కలిగి ఉండమన్నావు, అవి కాక వేరేవి ఆశ కలిగి, వేరే ఆలోచన కలిగి, వేరే ఆశలు కలిగి ప్రభువా వారు పరుగులెత్తి ప్రభువా అరణ్యంలో సంహరించబడ్డారయ్యా. విశ్వాస యాత్రలో నేను సంహరించబడకూడదు, విడువబడకూడదయ్యా. నేను విడువబడకూడదయ్యా, నేను విడువబడకూడదయ్యా. నాతో పాటు నేను అనేకుల్ని నీ వైపు ఏదో మరలించాలా. అలాంటి సిద్ధపాటు నాకు, నా కుటుంబానికి అనేకులు సిద్ధపరిచే జ్ఞానాన్ని నీ ఆత్మ నాకు ఇచ్చే ప్రభువాన్ని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రభు రాకడ సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది. ఇదిగో దొంగవలి నేను వస్తున్నాను అన్నాడు. నువ్వు సిద్ధపడు, నువ్వు అనేకులు సిద్ధపరచు. దేవుడు మన వెనుకలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.